సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద కాలేజీలు అవ్వండి, లేకపోతే నార్త్ ఇండియా నుంచి ఆంధ్రాకు వస్తున్న లేదా తెలంగాణకు వచ్చిన అకాడమీలు అవనివ్వండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్టాండర్డ్స్ దాటి ఐఐటి పేపర్ని తయారు చేస్తున్నాయి. ఇలా తయారు చేయడం వల్ల పిల్లల్లో లేనిపోని స్ట్రెస్ పెరగడం మాత్రమే కాకుండా కొంతవరకు వాళ్ళ యొక్క ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అనేది అప్సెట్ అవుతుంది. ఇలాంటి తరుణంలో మీరు ఎలాంటి స్టాండర్డ్స్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మెయింటైన్ చేస్తున్నారు? అలాగే ఐఐటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి, అదే మన కాలేజ్ పిల్లలకి మాత్రమే కాకుండా బయట కాలేజ్ పిల్లలకు కూడా మీరు ఒక ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఒక కోర్స్ ని తీసుకొస్తున్నారు. ఆ కోర్స్ గురించి కూడా కొంచెం వివరించండి సార్. ఓకే, కళ్యాణ్, ఇప్పుడు శరత్ చంద్ర అకాడమీ అండ్ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో మనం ఏం చేస్తామంటే, మన దగ్గర ఎవరైతే పిల్లలు ఇంటర్మీడియట్తో పాటు జేఈ నీట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో పాటు మన దగ్గర లాంగ్ టర్మ్ కూడా ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలా మంది పిల్లలు, వేరే కాలేజ్ పిల్లలు మన దగ్గరికి వచ్చి 1 year ఐఐటి జేఈ కోచింగ్ లాంగ్ టర్మ్ 1 year నీట్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. సో మన పిల్లల కోసం అని చెప్పి మనం ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్లో కూడా చాప్టర్ వైజ్ అండ్ టాపిక్ వైజ్, అలాగే సబ్ టాపిక్ వైజ్, అలాగే గ్రాండ్ టెస్ట్ని డిజైన్ చేసాము. మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మన పేపర్స్ని డిజైన్ చేసింది నాతో పాటు ఒక ఐఐటిఎన్ టీమ్. యాజ్ యు నో, నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. అలాగే మన ఫ్యాకల్టీ ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ అక్కడ బీటెక్ చేసిన వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. సో మా అందరికి ఏంటంటే, వీ నో ద ఎగ్జాక్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ స్టాండర్డ్స్ ఒక ఐడియా ఉంది. సో ఆ స్టాండర్డ్కి అనుగుణంగానే, ఆ ప్యాటర్న్ ప్రకారంగానే ఏ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయో క్వశ్చన్స్ ఇవ్వడం, ఒక టాపిక్లో దేన్ని ఎక్కువ ఫోకస్ చేయాలో దాన్నే ఫోకస్ చేయడం. అంటే ఎగ్జాక్ట్గా ఒక జేఈ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఎగ్జామ్ రాసిన పిల్లలకి నీట్ ఎగ్జామ్ ఫీలింగ్ క్రియేట్ చేయాలి. అటువంటి క్వశ్చన్ పేపర్ మనం తయారు చేస్తున్నాం. అయితే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాకు ఏమనిపించిందంటే, మనందరికీ ఏమనిపించిందంటే, మన పిల్లలు ఎగ్జామ్ రాసి చాలా సక్సెస్ అవుతున్నారు. మనం ఇచ్చే కోచింగే కాకుండా మనం పెట్టే ఎగ్జామ్స్ నుంచి కూడా, మనం పెట్టే ఎగ్జామ్స్ అన్ని రాసేసరికి ఏమవుతుందంటే సిలబస్ అంతా కవర్ అవుతుంది. వాళ్ళు ఐఐటి నీట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అలాంటి ఎగ్జామ్ పేపర్స్ ఏమి ఉంటాయి, సో ర్యాంక్ వస్తుంది. సో ఒక ఇనిషియేటివ్ మనం ఏం తీసుకున్నామంటే, మన పిల్లలకే కాకుండా మనం ఎలా కష్టపడి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాం. ఐఐటిఎన్స్, ఎంసీఎన్స్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తున్నారు. ఎన్సీఆర్టీని ఫోకస్ చేస్తూ కొన్ని కాలేజ్ ఏం చేస్తారంటే, ఆ కాలేజీలో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ ఎక్కువ ఉన్నాయని చూపించుకోవడం కోసం ఎన్సీఆర్టీని వదిలేసి ఎక్కడెక్కడి నుంచో క్వశ్చన్ తీసుకొస్తారు. అవి ఎగ్జామ్ పనిచేయవు. అవి రాయడం వల్ల పిల్లలు స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇప్పుడు విజయవాడలో కూడా, హైదరాబాద్లో కూడా చాలా కాలేజెస్ ఎలా ఉంటాయంటే, ఎన్సీఆర్టీని దాటేసి వేరే డిఫికల్ట్ బుక్స్ తీసుకొస్తారు క్వశ్చన్స్. ఆ పేపర్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? పేపర్స్ని ఎందుకు ఇస్తారంటే, అది చూసి పిల్లలు, పేరెంట్స్ స్టాండర్డ్స్ బాగున్నాయి అనుకుంటారు. బట్ అదొక అపోహ. అలా చేయడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది, ఎగ్జామ్ కరెక్ట్గా ట్రైన్ పవర్. సో అలా వేరే కాలేజీలో చదివే పిల్లలు కూడా మన క్వశ్చన్ పేపర్స్ని కానీ తీసుకొని రాయగలిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి శరత్ చంద్ర ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ జేఈఈ, ఐఐటి జేఈ, నీట్ అని మనం స్టార్ట్ చేసాము. ఈవెన్ మనం అది మన విజయవాడ, హైదరాబాద్లో మన ఆఫ్లైన్ బ్రాంచెస్కి మన కాలేజ్కి వచ్చి ఎగ్జామ్ ఎవ్రీ సండే రాయొచ్చు. ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా, అమ్మాయి అబ్బాయి ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా కూడా ఎవ్రీ సండే మన దగ్గరికి వచ్చి ఫ్రీగా ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు. వాళ్ళు ఒకవేళ విజయవాడ, హైదరాబాద్ లేరు, బయట ఉన్నారు, శరత్ చంద్ర అకాడమీ అని మొబైల్ యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అందులోకి వెళ్తే స్టోర్లో శరత్ చంద్ర ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ జేఈ అని, ఫర్ నీట్ సపరేట్ ఉంటాయి. వాటిని వాళ్ళు తీసుకొని హ్యాపీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. వాళ్ళు ఏ కాలేజ్లో అయినా చదవనివ్వండి, ఇంటర్మీడియట్, లాంగ్ టర్మ్, మన ఎగ్జామ్స్ని ఎవ్రీ సండే రాసుకుంటూ వెళ్తే పర్ఫెక్ట్గా ఎన్టీఏ స్టాండ్ షూట్ అవుతుంది, హెల్ప్ అవుతుంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మనం చాలా మినిమల్ ఫీజు పెట్టాం. మినిమల్ ఫీజు మన దగ్గరికి వచ్చి రాయాలంటే సంవత్సరం మొత్తం మీద వాళ్ళకు ఉండే ఎగ్జామ్స్ 40 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 40 ఎగ్జామ్స్కి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాం. జస్ట్ క్వశ్చన్ ప్రింట్ తీసి ఇవ్వడం పేపర్స్ని. ఆన్లైన్లో సేమ్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఆన్లైన్లో 500 రూపీస్ మాత్రమే పెట్టాం. సో దట్ ఎవరైనా దే కెన్ కమ్ అండ్ యాక్సెస్ అనమాట. ఆ టెస్ట్ సిరీస్ ఈ మధ్య బాగా సక్సెస్ అయింది. చాలా మంది మన పిల్లలు ఎలా హ్యాపీగా ఎగ్జామ్ బాగా నేర్చుకుంటున్నారు, బయట పిల్లలు కూడా ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నారు. ఆ ఎంకరేజ్ మోర్ స్టూడెంట్స్. మీరు ఏ కాలేజ్ చదివినా ఆ కాలేజీలో పెట్టే ఎగ్జామ్స్ రాస్తూ మన పేపర్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది.